నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో స్టోన్స్ను ఎలా గుర్తించాలి? కిడ్నీలో స్టోన్స్ను గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? కిడ్నీ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. కిడ్నీ స్టోన్స్ సమస్యలపై చికిత్స విధానాలను వివరించేందుకు ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుండి ప్రసిద్ధిగాంచిన మరియు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు కలిగిన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ సి మాధవి బిఏఎంఎస్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి దీని గురించి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో చాలామంది ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ అన్నది దేని వల్ల ఫామ్ అవుతుందంటారు? ముఖ్యంగా మనం కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పుకునే ముందు కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకు కిడ్నీ అనేది మన బాడీలో ఉండే అంటే శరీరంలో ఉండే వ్యర్థాలను అంటే ఎక్సెస్ వేస్ట్ కానివ్వండి, అధికంగా ఉండే వాటర్ కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ బయటకు పంపడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ వ్యర్థాలన్నీ సరిగా బయటకు వెళ్లకుండా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది స్లోగా ఉంటుందో అటువంటి అప్పుడు మనకు ఆ వ్యర్థాలు అనేది పేరుకుపోతూ ఉంటాయి. క్రమంగా అవి మనకి రాళ్ళులాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్నే మనం కిడ్నీ స్టోన్స్ లేదా ఆయుర్వేదంలో ఏంటంటే అశ్మరి అని చెప్తూ ఉంటాము. ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది ప్రొసీజర్ ఇప్పుడు అంటే చెప్పాను కదా. ఇలానే మనకేంటంటే కిడ్నీ స్టోన్సే కాకుండా గాల్ స్టోన్స్ అని కూడా అంటాము. ఇది మనం అంటే గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ అనేది ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అసలు ఇట్లా ఈ స్టోన్స్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి మేడం? అంటే దేనివల్ల ఈ విధంగా స్టోన్స్ ఫామ్ అవుతాయి? ఏజ్తో రిలేటెడ్ లేకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, అంటే ఎక్సెస్ వాటర్ అనేది కంటెంట్ కరెక్ట్గా మన బాడీకి అందకపోవడం, అంటే వర్క్ లోడ్లో పడి వాటర్ సరిగా తీసుకోకపోవడం కానివ్వండి, కొంతమంది ఏంటంటే అధికంగా మాంసాహారం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారిలో ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వారిలో కానివ్వండి, లేకపోతే కొంచెం ఎక్కువగా అంటే స్టోన్స్ ఫార్మేషన్కి ఏమేమి మనకి యూజ్ అవుతుందంటే ఉదాహరణకి కాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి స్టోన్స్ అనేది ఫార్మేషన్ ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కొంచెం అవుట్ సైడ్ ఫుడ్స్, ప్యూరిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి రీజన్స్గా చెప్పుకోవచ్చు. అలాగే మ్యామ్, కాలర్ ఉన్నారు, నరేష్ గారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఒకటి వచ్చిందండి మేడం. మన హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా నయమవుతుందండి. ఒకసారి మీ ఏజ్ చెప్తారా? ఏజ్ 30 మేడం. ఓకే, చూయించుకున్నారా? ఎంత సైజు ఉందని చెప్పారు? స్కాన్ తీసారా? తీసారు మేడం. ఓకే. ఒకటి 8 mm ఉంది, ఒకటి 10 mm ఉందని చెప్పారు. ఓకే, ఒకటి 8 mm అండి, ఒకటి 10. అంటే ఒక సైడే ఉందా? టూ కిడ్నీస్లో ఫామ్ అయిందా? ఒక సైడే ఫామ్ అయిందా అండి? 1 కిడ్నీలో వచ్చిందని చెప్పారు. ఓకే. అదే మేడం. ఎక్కడండి మన హాస్పిటల్? మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చండి హాస్పిటల్ డీటెయిల్స్ కావాలి అంటే. మీకు అంటే మీ ఏజ్కి యాక్చువల్లీ ఏంటంటే మీరు వర్క్ చేసే విధానం కానీ లేకపోతే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం, ఇందాక చెప్పినట్టుగా రీజన్స్ మోస్ట్లీ ఈ రీజన్స్ అయి ఉండొచ్చు. మీరు కొంచెం డైట్ అంతా ఫాలో అవ్వకుంటూ కొద్దిగా అంటే 8 to 10 mm సైజ్ అని చెప్తున్నారు కదా. అంటే మీ ఏజ్కి అది యాక్చువల్లీ మీరు స్టార్టింగ్లో చెక్ చేసుకొని ఉంటే 4 to 6 mm లోపల అయితే మీకు ఆల్మోస్ట్ అది కొద్దిగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్లనే ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు కొంచెం మీరు హెర్బల్ మెడికేషన్స్ అనేది యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా అవుతుందండి. సర్జరీ అనేది ఈ ఏజ్లో వెళ్ళకూడదు. కాబట్టి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మీట్ అవ్వండి. ఇచ్చే మెడిసిన్స్ వల్ల అంటే హెర్బల్ మెడిసిన్స్ వల్ల మీకు ఏ కండిషన్ అంటే మీ నాడి చూసుకొని దాన్ని బట్టి డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎస్ మ్యామ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రామాంజనేయులు గారు. హలో. హలో. హలో, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. అలాగే అమ్మా, నేను వెస్ట్ గోదావరి మాటేరు నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే అమ్మ, నాకు 2003లో స్టార్ట్ అయినాయి అమ్మా రాళ్ళు, స్టోన్స్. ఓకే. ఇంకా అలాగే నేను ఏం వాడినా అలాగే తగ్గుతున్నాయి వస్తున్నాయమ్మా. ఇప్పుడు అన్ని తగ్గిపోయి లెఫ్ట్ సైడ్ ఒకటే 14 mm ఉందమ్మా, 14 mm. ఓకే, మీ ఏజ్ ఎంత అన్నారండి? ఉన్నంతసేపు నాకేమి నొప్పి గట్ట రాదు. అప్పుడు ఉన్నంతసేపు రాదు, బయటకు వచ్చేటప్పుడే నొప్పి వస్తుంది. కానీ ఇప్పుడు 14 mm ఉందమ్మా. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు ఇప్పుడు 59 అమ్మా. నాకు షుగర్ కూడా ఉంది. ఓకే.
ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఇంతకు ముందు వ్యవసాయం చేసేవాడినమ్మా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తలేదు తల్లి. ఓకే, అంటే ఇంతకుముందు మందులే వాడారా లేకపోతే ఆపరేషన్ వరకు వెళ్ళారా అండి? ఒకసారి స్టోన్ ఇది చేయించానమ్మా, బ్లాస్టింగ్ చేయించాను. ఓకే, హైదరాబాద్ లోనే బ్లాస్టింగ్ చేయించానమ్మా. తర్వాత మందులు ఆయుర్వేద వాడాను, హోమియో వాడానమ్మా. ఓకే, ఓకే అండి. హోమియో వాడుతున్నాను. 14 mm ఉందమ్మా, లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, ఓకే అండి. ఈయన కండిషన్ చూసుకుంటే ఏజ్ కూడా ఎక్కువ ఉన్నారు, ప్లస్ రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ అనేది కొందరిలో ఫామ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకి మెడికేషన్స్తోనే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు 10 అబౌవ్ సైజ్ చెప్తున్నారు, ఆల్రెడీ బ్లాస్టింగ్ కూడా చేయించానని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్లో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే డాక్టర్ని కలవండి. మీకుండే అంటే ఆ స్టోన్ అనేది ఏ జంక్షన్లో ఉంది, అంటే ఏ ప్లేస్లో ఉందో దాన్ని బట్టి కూడా మీకు మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఎంఆర్ఐ కానీ సిటీ ఇవి ఏవైనా ఉంటే, అల్ట్రాసౌండ్ కానీ ఇవి ఉంటే ఒకసారి తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. ఖచ్చితంగా మీకు హెర్బల్ మెడిసిన్స్ ద్వారా శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుందండి. అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కావ్య గారు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అండ్ అలాగే మ్యామ్, ఇప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే అసలు దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే బాడీలో ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎలాంటి లక్షణాలు మనం చూస్తాం? కిడ్నీ స్టోన్ స్టార్టింగ్ స్టేజ్లో అంటే మెయిన్గా మైల్డ్ పెయిన్ అనేది, బ్యాక్లో పెయిన్ అంటే నడుము నొప్పిగా భావిస్తూ ఉంటారు, నడుము నొస్తుంది అని. కానీ ఒక సైడ్ మనకి ఏంటంటే కిడ్నీ ఉండే బ్యాక్ సైడ్లో అంటే రేడియేటింగ్ పెయిన్ లాగా నడుము నుంచి చూసుకుంటే మనకి పొత్తి కడుపు వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు లక్షణాలు కొందరికి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, నాసియా అని చెప్తాము. దాంతోపాటు కొందరికి ఏంటంటే సివియర్ కండిషన్స్లో వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటుంది, ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ కొందరికి అంటే ఈ కండిషన్స్లో ఇటువంటివే కాకుండా కొందరికి ఏంటంటే ఆ సివియర్ పెయిన్తో పాటు యూరిన్ అనేది సరిగా రాకపోవడం కానీ, మంటతో రావడం, పట్టినట్టు రావడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మ్యామ్, కాలర్ ఉన్నారు, కావ్య గారు. హలో హలో, ఎస్ కావ్య గారు, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు 2 సంవత్సరాల క్రిందట నేను వెళ్ళి చూపించుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు నాకు. ఓకే, అవి ఆపరేషన్ చేశారు నాకు. ఓకే, అయినా ఇప్పుడు మళ్ళీ ఒక 10 రోజుల నుంచి నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ రాళ్ళు అనేవి మీకు వచ్చాయి, ఆపరేషన్ చేయించుకోవాలంటున్నారు మేడం. నాకు పొత్తి కడుపులో బాగా నొప్పి వచ్చి యూరిన్ లో బాగా పెయిన్ అనేది వస్తుంది మేడం. ఓకే, మీ ఏజ్ అండి? నా ఏజ్ 30 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే అండి. రిపీటెడ్గానే ఆల్మోస్ట్ కిడ్నీ స్టోన్స్ అనేది చాలా మందిలో రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. మనం దానికి అంటే హెర్బల్ మెడిసిన్స్తో క్లియర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందండి. మీకు అంటే ఒకసారి స్కాన్, అది రీసెంట్ స్కాన్ తీసుకొని కలిసారంటే ఆ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది అది ఏ పొజిషన్లో ఉంది, ఎంత సైజ్ ఉంది, మల్టిపుల్ అంటే చిన్న సైజ్ ఉందా లేకపోతే కొంచెం మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, అది చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు హెర్బల్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన హాస్పిటల్లో ఏంటంటే హెర్బల్ మెడికేషన్స్ సైజ్ని బట్టి, అంటే ఇప్పుడు ఉదాహరణకి 4 to 6 mm సైజ్ ఉందనుకోండి, దానికి తగ్గ డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రోజులు చెక్ చేసిన తర్వాత ఆ డోసెస్ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ, అంటే మళ్ళీ నెక్స్ట్ 1 or 2 months తర్వాత మళ్ళీ స్కాన్ తీసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆ సైజ్ అనేది కంట్రోల్ అయ్యే కొద్దీ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. ఎస్ మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఫామ్ అయ్యే స్టోన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయా మ్యామ్ ఈ స్టోన్స్లో? ఖచ్చితంగా అండి. ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే మనం అశ్మరి అని ఇందాక చెప్పినట్టు మన బాడీ ప్రకృతిని బట్టి, అంటే వాత అశ్మరి అని, పిత్త అశ్మరి అని, కఫజ అశ్మరి అని, శుక్రాశ్మరి అని, ఇటువంటి టైప్స్ అన్ని చెప్తూ ఉంటాము. దీని ఏంటంటే మనం వాత ప్రకోపం చెందడం వల్ల మనకి వాత అశ్మరి అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఆక్సిలేట్ స్టోన్స్ అని చెప్తూ ఉంటాము. ఇదేంటంటే మనకి ముళ్ళులాగా కొంచెం హార్డ్గా ఉండి స్పైక్స్ ఫార్మేషన్ లాగా ఉంటుంది. ఇదేంటంటే మల్టిపుల్ స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. పిత్తజ అశ్మరి అనేది మనకి ఏంటంటే ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో అధికంగా అవడం వలన మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎలా అంటే మనకి సైజ్ అనేది నార్మల్గా ఉంటుంది, ప్లస్ ఏంటంటే బ్రౌనిష్ కలర్లో, వైట్ అండ్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కఫజ అశ్మరి అంటే ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఫాస్ఫేట్ కానీ, కాల్షియం
స్టోన్స్ కానీ దీనివల్ల ఫామ్ అవుతుంటుంది. ఇదేంటంటే వైట్గా ఉండి సాఫ్ట్గా, ఈ సాఫ్ట్నెస్ వల్ల అది సైజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి మూత్రం వెళ్ళే మూత్రనాళాల్లో బ్లాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. ఎక్కువగా మనకి ఈ టైప్స్ ఆఫ్ స్టోన్స్, ఆక్సిలేట్ స్టోన్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో. ఎస్ మ్యామ్, మరొక కాలర్ ఉన్నారు, హాసిని గారు. హలో 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 హాసిని గారు. రైట్, కాల్ డిస్కనెక్ట్ అనేటుంది. అలాగే మ్యామ్, ఇందాక మనం 2 కాలర్స్ కూడా చూసాము. అంటే వాళ్ళు ఇంతకు ముందు గతంలో ఈ స్టోన్స్కి ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ అసలు రిపీటెడ్గా రావడానికి రీజన్ ఏంటి? రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రీజన్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ తీసుకునే ఆహారం కానీ, అంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం. ఒకసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ కేర్ తీసుకోకుండా మళ్ళీ సేమ్ ప్రొసీజర్, అంటే వాటర్ తక్కువ తీసుకోవడం కానివ్వండి, జెంట్స్ అయితే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, మాంసాహార పదార్థాలు అంటే కొందరికి ఏంటంటే సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫిష్ కానీ మీట్, రెడ్ మీట్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీకు కిడ్నీ స్టోన్స్ క్లియర్ అయిన తర్వాత మీరు కొంచెం డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే మనకి మళ్ళీ రిపీటెడ్గా ఫార్మేషన్ అనేది ఉండదు. అంటే అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటారు? స్టార్టింగ్ సిమ్టమ్స్ అంటే మన కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఏంటంటే యూరిన్లో పెయిన్ రావడం, యూరిన్ వెళ్ళినప్పుడు సరిగా రాకపోవడం కానీ, పెయిన్, కొంచెం వామిటింగ్ సెన్సేషన్, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మీకు అంటే మీకు తెలిస్తే కొంచెం స్కాన్ లాగా టెస్ట్ చేయించుకోవచ్చు. లేదంటే ఒకసారి దగ్గరలో ఉండే డాక్టర్ని కలిస్తే మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే అయితే సైజ్, అది మనకు ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఆ స్టోన్స్ అనేది కొందరిలో పడిపోతూ ఉంటాయి. కానీ అది సైజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఖచ్చితంగా మెడికేషన్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లోనే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రాబ్లం అనేది సివియర్గా అవ్వకుండా ఉంటుంది. అంటే మీరు అసలు దీన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తారమ్మా? అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు? కిడ్నీ స్టోన్స్కి అంటే మనం ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కానివ్వండి, మనకి స్టార్టింగ్ బ్లడ్ టెస్ట్, జనరల్గా అయితే మనకి బ్లడ్ టెస్ట్లో కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ యూరియా లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయా దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొందరికి ఏంటంటే మెయిన్గా మనకి క్లారిటీ, అంటే క్లియర్గా మనకి ఎంత సైజ్ ఉంది, ఎక్కడ ఉంది పొజిషన్ అనేది అన్నీ చూసుకోవాలంటే మాత్రం అల్ట్రాసౌండ్కి వెళ్ళచ్చు. లేదంటే ఇంకా సివియర్గా మైల్డ్ మనకి మైన్యూట్ డిఫరెన్సెస్ కూడా తెలియాలి అంటే మనం సిటీ స్కాన్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఎస్ మ్యామ్, కాలర్ వచ్చారు, హాసిని గారు. హలో రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా తాతయ్య గారికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మేడం. ఓకే, 3 years నుంచి ఉన్నాయి. ఏజ్ ఎంత అండి? 65 ఉంటారు మేడం. ఓకే, ఒక వారం క్రితం వెళ్ళి చూపించుకుంటే కడుపులో నొప్పిగా, నడుము నొప్పిగా ఉంటే వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ రాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఓకే, ఒకటి 6 ఇంచులు ఉన్నాయి చెప్పారు, ఇంకోటి 8 ఇంచులు ఉన్నాయి చెప్పారు మేడం. ఓకే, ఎంత సైజ్ అండి? 6 ఇంచులు అని చెప్పారు, ఇంకోటి 8 ఇంచులు అని చెప్పారు మేడం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండేనా? ఇప్పుడే ఫస్ట్ టైం కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ఉందా? ఒక 10 days బ్యాక్ అట్లా వెళ్ళి కలిస్తే చెప్పారు మేడం. ఓకే, ఓకే అండి. ఏజ్ ఓకే అండి, ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే మోస్ట్లీ అంటే మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే కిడ్నీ ఫిల్టరేషన్ అనేది వీక్గా ఉంటుంది. దానివల్ల కూడా అంటే కొన్ని క్రమంగా మనకు ఆ వ్యర్థాలని పేరుకుపోవడం వలన కిడ్నీ స్టోన్స్ అనేది ఫార్మేషన్ ఉంది. ఖచ్చితంగా మీకు మేము ఇచ్చే మెడిసిన్స్తో, హెర్బల్ మెడికేషన్స్తో క్లియర్ అవుతుందండి. ఒకసారి రీసెంట్ రిపోర్ట్స్ కానీ, స్కాన్ కానీ మీరు దగ్గరలో ఉండే ఆర్జేఆర్ హాస్పిటల్లో కలవండి. మీకు ఖచ్చితంగా మెడికేషన్స్తోనే ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. ఎస్ మ్యామ్, అండ్ అలాగే చాలామంది ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు ఇలాంటి వాటికంటే. మీరు ఇందాక అన్నట్టు వాటర్ ఎక్కువగా తీసుకోవటం కావచ్చు, లేకపోతే వేరే వేరే టిప్స్ ఏదైనా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మనకు ఇంటి చిట్కాలు వర్క్ అవుతుంది. అంటే మినిమం 2 to 3 mm సైజ్ కానీ 4 mm సైజ్ వరకు కూడా ఇంటి చిట్కాలు పాటించడం, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం. కొందరు ఏంటంటే మనం పాలకూర, టమోటా ఇవి తింటే ఎక్కువ, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సైజ్ పెరిగే కొద్దీ అంటే మనకి ఇంకా సైజ్ అది పెరగకుండా వర్క్ అవుతుంది. కానీ మనకి ఇంకా అంటే దాంతోనే టోటలీ మనకు క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఇంటి చిట్కాలు పాటించవచ్చు కానీ ఒక స్టేజ్ వరకు మాత్రం. అంటే రైట్, కాలర్ ఉన్నారు, శేఖర్ గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మేడం, నేను మేడంతో మాట్లాడాలి మేడం. చెప్పండి, మాట్లాడుతున్నాను. మీ ప్రాబ్లం చెప్పండి.
నాకు స్టోన్స్ ఉన్నాయి మేడం, కిడ్నీ స్టోన్స్. ఓకే. నాకు 7.7, 9.7 ఉంది మేడం. ఓకే. మీ ఏజ్ అండి? 8 months క్రితము బ్లాడర్ బ్రేక్ అయిపోయింది నాకు, యూరియన్ బ్లాడర్. ఓకే. దానికి ఆపరేషన్ చేసి అంటే మెషిన్ తో తీసేసారు. అయితే తర్వాత లోపల కిడ్నీలో ఒకటి 7.7, ఒకటి 9.7 ఉందని, అట్లే ఉందని చెప్పారు మేడం. అది ఓకే. మీ వయసు ఎంత అండి? నాది 33 మేడం. ఓకే. అయితే మధ్యలో ఆయుర్వేద మందులు వాడినట్టు మేడం, ఒక 15 days వాడమంటే వాడినా. అయితే అది ఏం తగ్గలేదు మేడం, ఆయన 100% తగ్గుతుంది అది అని చెప్పారు, ఏం తగ్గలేదు నాకు. ఓకే అండి. ఆ 15 days మందులు వాడినాక అయిపోయినాక ఒక 2-3 days అయినాక యూరియన్ మంట లేవడం అయింది మేడం నాకు. ఓకే. ఓకే అండి. ఈ ఆల్మోస్ట్ 33 years చెప్తున్నారు. సైజ్ అయితే 7 mm ఒకటి, 9 mm ఒకటి అని చెప్తున్నారు. ఆల్రెడీ బ్లాడర్ అంటే మనకి ఇందాక చెప్పినట్టు అది వచ్చిన పొజిషన్ అంటే స్టోన్ అనేది మనకి ఎక్కడ అది అబ్స్ట్రక్షన్ అవుతూ ఉంటుందో ఆ పొజిషన్ని బట్టి కూడా మనకి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. అంటే సివియర్ పెయిన్ రావడం కానీ, వామిటింగ్స్, ఇవన్నీ. ఉదాహరణకు తీసుకుంటే మనకి యూరోపెల్విక్ జంక్షన్ అంటే మనకి పెల్విస్కి యూరిటర్కి ఉండే జంక్షన్లో కన్నా మనకి స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయిందంటే అది మనకి సివియర్గా అంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి. ఇటువంటి కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరం పడుతుంది. అంటే అదే ఉండే పొజిషన్ని బట్టి మనం చెక్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వచ్చండి. మీరు మేము ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్తో అంటే మీకుండే కండిషన్ 7 to 9 mm సైజ్ చెప్తున్నారు. స్టార్టింగ్ ఒక 1 month అనేది మీకు ఉండే దీన్ని బట్టి డోసెస్ ఇస్తాము. ఈ హెర్బల్ కషాయాలు అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఒకసారి మీ దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వండి. ఎస్ మ్యామ్. అంటే జనరల్గా ఇప్పుడు స్టోన్ ఏ సైజులో ఉన్నప్పుడు, లేకపోతే ఎలాంటి కండిషన్లో ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్తారు? ఉదాహరణకి మనకి ఆల్మోస్ట్ 10 to 12 mm వరకు కూడా మనము హెర్బల్ మెడిసిన్స్తోనే క్లియర్ అయిపోతుందండి. దాని తర్వాత కూడా అంటే కొందరు ఏంటంటే హాస్పిటల్కి 14 to 16 mm సైజ్ వాళ్ళు కూడా అంటే సివియర్ పెయిన్తో వస్తూ ఉంటారు. అటువంటి కండిషన్స్లో ఏంటంటే మనం మెడికేషన్ స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళ సిమ్టమ్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఈ సైజ్కి సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే మెడికేషన్స్ వాడే కొద్దీ సిమ్టమ్స్ తగ్గాయంటే మెడిసిన్స్తోనే మనకు క్లియర్ అవుతుంది. అది మనం స్కాన్లో చెక్ చేసుకుంటూ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మ్యామ్. అంటే జనరల్గా ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇవి అవాయిడ్ చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా, ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకు ఏ ఫుడ్, ఏ డైట్ తీసుకుంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందో అంటే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం కానీ, కొందరికి ఏంటంటే కాల్షియం అంటే కొన్ని రకాల కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి డెఫిషియన్సీ లేకపోయినా కూడా కొందరు అంటే ఏజ్ మీద మాకు కాల్షియం తగ్గిందేమో అని, అటువంటి వాళ్ళకి ఏంటంటే మన కాల్షియం డిపాజిట్స్ కానివ్వండి ఇటువంటివి మన బాడీలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఫిల్టరేషన్ అనేది కిడ్నీ చేయలేకపోవడం వలన అవి మనకి బాడీలో పేరుకుపోతూ ఉంటాయి. ఈ కండిషన్స్లో ఏంటంటే మనం ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది తగ్గించుకోవాలి. అంటే కాల్షియం రిచ్ ఐటమ్స్ కానీ, లేకపోతే కొందరికి ఏంటంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం, మాంసాహార పదార్థాలు అంటే ఫిష్ కానీ, రెడ్ మీట్, ఇవన్నీ కూడా మనం కొంచెం టోటలీ అవాయిడ్ చేయాలని కాదు, ఖచ్చితంగా మీకుండే కండిషన్ సిమ్టమ్స్ని బట్టి ఆ ఫుడ్ కొంచెం డైట్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఏ సైజులో ఉన్నా కూడా అది మనకి క్లియర్ అవుతుంది. అండ్ అలాగే లైఫ్ స్టైల్లో కూడా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు డైలీ యాక్టివిటీస్లో? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ప్రతి డిసీజ్కి అవసరం. ఎందుకంటే ఇప్పుడుండే కండిషన్స్లో ఏంటంటే అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ ఉంది. దానివల్ల వర్క్ మీద పడి ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం కానీ, బయట అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ లేకపోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఏంటంటే మనకి బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువ పేరుకుపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ప్యూరిన్ రిచ్ ఐటమ్స్ కానీ ఇటువంటివన్నీ తగ్గించుకుంటూ మనము సిట్రేట్ రిచ్ ఫుడ్స్ అని చెప్తాము. అటువంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే చాలా మందికి ఉన్న ఇంకొక అపోహ ఏంటంటే ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఇంటేక్ తీసుకున్నా కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయేమో అని చెప్పేసి అదొక అపోహ ఉంది. అంటే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే? వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది కొన్ని కండిషన్స్కి మాత్రం ప్రాబ్లం. అంటే ఏజ్ మీద, అంటే కొందరికి ఏంటంటే కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు అనే కేసెస్లో మాత్రమే మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. రిమైనింగ్ ఎవరైనా కూడా మనకి ఏంటంటే
వాటర్ అనేది 3 to 4 లీటర్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఉదాహరణకి ఏంటంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి కేసెస్లో మాత్రం కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవద్దు. రిమైనింగ్ కేసెస్లో ఖచ్చితంగా వాటర్ తీసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్ అవుతుంది మన బాడీ. ఎస్ మ్యామ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సత్యవతి గారు. హలో. హలో, నమస్తేనే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. అంటే మా మమ్మీకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఓకే 2.5 mm ఉంది అని చెప్పారు. ఓకే యూరిన్ అనేది పాస్ అవ్వట్లేదు, ఇబ్బందిగా మంటగా ఉంటుంది అంటున్నారు. కాళ్ళు అనేది విపరీతంగా వాపు వస్తున్నాయి. ఓకే అంటే దీనికి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఓకే అంటే ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా? మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారండి. ఓకే అండి. సాధారణంగా ఆమెకున్నే కండిషన్ ఏంటంటే సైజ్ అయితే మైల్డ్గా అంటే 3 mm లోపలే చెప్తున్నారు. వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఇవ్వండి, అంటే లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వండి, ప్లస్ కొంచెం రెడ్ మీట్ కానీ ఇట్లా మాంసాహార పదార్థాలు తగ్గించుకోండి. ప్లస్ కాళ్ళ వాపులు ఎందుకు వస్తున్నాయంటే ఆమెకి యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళట్లేదు, యూరిన్ బర్నింగ్ కానీ పట్టి పట్టి రావడం ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ, దానివల్ల ఏంటంటే కాళ్ళ వాపులు అనేది ఉంటుంది. మీకు అంటే ఇవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకొని కొంచెం మెడికేషన్ ఆల్మోస్ట్ దాంతోనే మీకు ఉండే సైజ్ అనేది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందండి. అయినా కూడా మీకు అది పెయిన్ వస్తుంది, కాళ్ళ వాపులు తగ్గట్లేదంటే మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్లో కలవచ్చు. ఖచ్చితంగా మీకు మైల్డ్ ప్రాబ్లమే కాబట్టి తొందరగానే క్లియర్ అవుతుంది. ఎస్ మ్యామ్. అండ్ అలాగే ఈ స్టోన్స్ అన్నవి జనరల్గా ఒకటే సైడ్ ఫామ్ అవుతుందా, లేకపోతే బోత్ సైడ్స్ ఫామ్ అవుతుందా, మళ్ళీ మల్టిపుల్గా ఉంటుందా, అంటే ఏ విధంగా ఫామ్ అవుతాయి? అంటే ఒక సైడే ఫామ్ అవ్వాలని లేదు. మనకి కొన్ని కండిషన్స్లో కొందరు అంటే వాళ్ళు ఎక్కువ అంటే కేర్ తీసుకోకపోవడం డైట్ మీద, ఇవన్నీ కూడా ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి ఫార్మేషన్ అనేది ఉంటుంది. కిడ్నీస్లో ఫామ్ అవుతుంది, కొందరికి ఏంటంటే యూరిటర్లో కూడా ఆ స్టోన్ అనేది అక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్లనే మనకు సిమ్టమ్స్ అంటే మూత్రం పట్టి రావడం కానివ్వండి, కొందరికి బర్నింగ్, యూరిన్ వెళ్ళేటప్పుడు మంటలు రావడము, పొడిచినట్టు ఉండడము, ఇటువంటి కండిషన్స్ జనరల్గా ఏంటంటే జెంట్స్లో మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు ఆర్జీఆర్లో ముఖ్యంగా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? మేమిచ్చే హెర్బల్ మెడిసిన్స్ అంటే ఆర్జీఆర్ హెర్బల్ మెడిసిన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ సర్టిఫైడ్ మెడిసిన్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫై చేయబడిన మెడిసిన్స్ కాబట్టి కిడ్నీ స్టోన్స్కి అయితే మీకు ఖచ్చితంగా హెర్బల్ మెడిసిన్స్తోనే ఆల్మోస్ట్ క్లియర్ అవుతుందండి. పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మ్యాక్సిమం అవసరం ఉండదు. ఉదాహరణకి అంటే మనం బాడీ డీటాక్స్ అవ్వడానికి మాత్రం ఒకటి కోలన్ హైడ్రోథెరపీ అనే ట్రీట్మెంట్ చేసుకొని దాని తర్వాత మనం మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనం మెడిసిన్ అబ్జార్ప్షన్ కూడా బాడీకి కరెక్ట్గా అవుతుంది. ఆల్మోస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు 10 to 14 mm సైజ్ వారికి కూడా మా హాస్పిటల్ మెడిసిన్స్ వల్ల శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎస్ మ్యామ్. అంటే దీని రికవరీ టైం అనేది ఏ విధంగా ఉంటుందండి? రికవరీ టైం అనేది బేస్డ్ ఆన్ దేర్ బాడీ టైప్, అంటే వాళ్ళకు ఉండే కండిషన్ని బట్టి, సైజ్ని బట్టి, దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ డైట్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే మినిమం 3 అంటే సైజ్ని బట్టి కాబట్టి మినిమం 3 months మెడికేషన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎస్ మ్యామ్. అండ్ ముఖ్యంగా ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఈ విధంగా అంటే ఇలా ప్రాబ్లం ఫేస్ చేయకుండా, స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఇచ్చే టిప్స్ ఏంటి మ్యామ్? అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఉదాహరణకి అంటే కాన్స్టెంట్గా కూర్చున్నప్పుడు మధ్యలో ఒక ½ an hourకి ఒకసారి లేవడం కానీ, మనం రిమైండర్ లాగా పెట్టుకొని కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, అంటే కొంచెం టైం చూసుకొని ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ మార్నింగ్ లేదా ఈవినింగ్ వాకింగ్ అని ఇలాంటివన్నీ మనం పాటించడం వలన అంటే స్టోన్స్ ఫార్మేషన్ని మనం స్టార్టింగ్లోనే కట్ చేయొచ్చు. లేదు స్టార్టింగ్ అంటే మైల్డ్ సైజెస్లో ఉన్నప్పుడు అంటే మనం ఫుడ్లో కూడా చేంజ్ చేసుకోవడం వల్ల సైజ్ అనేది పెరగకుండా సర్జరీ వరకు వెళ్ళే అవసరం లేకుండానే క్లియర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.